హలో అండి అందరికీ. ఏంటి పట్టుకొని వస్తుంది అనుకుంటున్నారా? అవును, ఈ పార్సల్ అయితే ఊరు నుంచి వచ్చింది మాకు. మా ఇంట్లోకైతే తేలేదు. మా ఇంట్లో గణపని పెట్టుకున్నామని అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసుకుని వస్తున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. మా వారైతే ఇక్కడ పేమెంట్ లెక్కలు అయితే చేస్తున్నారు. మేము డీమార్ట్ నుంచి వచ్చేసరికి పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి. ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ తినేసి హోంవర్క్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, మా బిట్టు తెలుగుతో కుస్తీలు పడుతున్నాడు. తెలుగు రాదు బిట్టుకైతే, చాలా కష్టం తెలుగు చదవమంటే చదవడం రాదు. నాన్న తిప్పలు పడుతున్నాడు చదవడానికి. ఈ పార్సల్ ఏంటో చూపిస్తాను, చూసేయండి ఇందులో ఏమున్నాయో. డీమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు కూడా సర్దలేదు, అక్కడ పెట్టేశాను. ఈ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవైతే ఊరు నుంచి మా పిన్ని పంపించింది. పిన్ని అంటే మా ఆడబిడ్డ అనమాట. మాకేమైనా అవసరం ఉంటే పిన్నికే చెప్తాము, ఎందుకంటే మా పిన్ని సిటీలో ఉంటుంది, అత్తమ్మ వాళ్ళు కొంచెం ఊర్లో ఉంటారు. మా పిన్నికి అయితే అన్నీ దొరుకుతాయి అన్నమాట. స్మెల్ చూస్తున్నా, అందులో ఏది చేపలో ఏది కారం అనేసి చూస్తున్నాను స్మెల్. ఫస్ట్ అయితే కారం ఉన్న బాక్స్ అయితే ఓపెన్ చేశాను. మేమైతే కారము, చేపలు, చింతకాయ పచ్చడి అవన్నీ ఊరి దగ్గర నుంచే తెప్పించుకుంటాము. కారం అయితే 2 ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఓ పెద్ద ప్యాకెట్ అయితే మాది, చిన్నదైతే అమ్మ వాళ్ళది. అమ్మ వాళ్ళు కూడా తెప్పించుకున్నారు. ఇందులో అయితే చేపలు కూడా తెప్పించుకున్నారు అమ్మ వాళ్ళు. మా పిన్ని ఫోన్ చేసినప్పుడు చెప్పారు మాకు కూడా. మేము డీమార్ట్ నుంచి వచ్చేసరికి గులాబీ వచ్చిందనేసి మా అమ్మాయి అయితే తెంపి వాటర్లో పెట్టింది, ఎవరైనా తెంపుతారేమనేసి. ఇవైతే తోక చేపలు, మా సైడ్ అయితే తోక చేపలు అంటారు. మా పిన్ని నీట్గా కట్ చేసి పెట్టంపింది. ఎప్పుడు ప్రతిసారి అలాగే కట్ చేసి పంపిస్తుంది. మా అత్తమ్మ కూడా అంతే. ఇవి వచ్చి 5 రోజులు అవుతుంది కదా, ఎక్కడ బూజు పడతాయి అనిపించింది నాకైతే. ఈ ఫోన్లో ఇలా ఉన్నాయి కానీ నీట్గా వైట్గా ఉన్నాయి. చేపలు అయితే చాలా బాగున్నాయి. ఇవి మెత్తాలు కూడా బాగున్నాయి. చిన్న రొయ్యలు కూడా పంపించమన్నాను, మరి రాలేదేమో. తోక చేపలు, మెత్తాల వరకే పంపించింది. ఇంకా అవైతే పక్కన పెట్టేసి కారం అయితే డబ్బాలో వేసుకుంటున్నా. ఇక్కడైతే ఎండబెట్టాలి, మళ్ళీ అవి తొక్కలు కూడా తీయాలి. అక్కడైతే తీసే ఉంటాయి, ఎండబెట్ట అవసరం లేదు. ఊర్లో అయితే కావాల్సిన దినుసులు అన్నీ వేసి అప్పటికప్పుడే పట్టిస్తారు. మేము అయిపోయినప్పుడల్లా పిన్ని ఫోన్ చేస్తే పెట్టంపిద్ది బస్సులో అయితే. ఇంకా చేపలు అవన్నీ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నా. కొంచెం గాలికి పెట్టాలి, కానీ ఇంట్లో ఇప్పుడు పెడితే స్మెల్ వస్తుందేమని డబ్బాలు వేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా చేతులు అయితే కడుక్కొని ఇప్పుడైతే వంట చేయాలి. ఇప్పటికల్లా వంట చేసేదాన్ని, కానీ డీమార్ట్కి వెళ్ళొచ్చా కదా, లేట్ అయింది. ఆ బిందె రోజు తోమాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పి పైన పెట్టేస్తున్నా. ఇంకా అమ్మ లేదు, నిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా అమ్మ రాగానే ఇంకా మొత్తం తీస్తున్నాము. మెత్తలకి తోకలు, తలకాయ అవన్నీ తీసి పెట్టుకుంటున్నాం నీట్గా, అప్పటికప్పుడు కాకుండా. కొంచెం ఫ్యాన్ గాలికి వేసుకున్నా బాగుంటుంది. అసలు పెట్టద్దు, కలర్ చేంజ్ అవుతాయి. ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా అమ్మ, నువ్వు ఇందుకే నన్ను పిలిపించావా, ఒక్కరోజన్నా ఉందామనుకున్నాను, ఫోన్ చేసి రమ్మని చెప్పాను నేనైతే. ఈ చేపలు వలవడానికి నన్ను పిలిపించావా అని అంటుంది. అందుకని నేను నవ్వుతున్నాను. నేనైతే వలవలేదు, కొంచెమే వలిసి వెళ్ళిపోయా. బిస్కెట్ తింటూ వస్తే ఇవన్నీ ఒక్కదాన్నే చేశాను, నువ్వు కొంచెం వలవచ్చు కదా అంటే ఇంకా నవ్వుతూ ఉన్నా పక్కన ఉండేసి. ఈరోజైతే ఫుల్ ఎండ వచ్చింది, వర్షం లేదు. అమ్మ వాళ్ళకి కూడా పెట్టంపింది కదా, మా పిన్ని అయితే వాళ్ళవి కూడా కట్ చేసి నీట్గా పెట్టింది. ఇంకా ఆ లోపు అయితే మా నాన్న థమ్స్అప్ తెచ్చాడు. బాగా ఎండ ఉందనేసి థమ్స్అప్ తాగటానికి వచ్చావు, బిస్కెట్ తినడానికి వచ్చామని అంటుంది మా అమ్మ. అవన్నీ ఒలిసేదాకా రాలేదు, కొంచెం అయితే ఒలిసి వెళ్ళిపోయాను నేనైతే. ఓకే అండి, బాయ్.